నమస్కారం అండి. మహాభారతంలో నేడు 22వ అధ్యాయము అంశము శకుని ఆగమనం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. రాజసూయయాగం అనంతరం రాజకుమారులు, బ్రాహ్మణులు, పెద్దలు యజ్ఞాన్ని చూడటానికి వచ్చిన అందరూ సెలవు చెప్పి తమ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వ్యాసుడు కూడా వీడ్కోలు చెప్పడానికి వచ్చాడు. యుధిష్ఠిరుడు లేచి నిలబడి ఆయనకు ఉచిత మర్యాద చేసి పక్కనే కూర్చున్నాడు. యుధిష్ఠిరుణ్ణి ఉద్దేశించి, ఓ కుంతి కుమారా, నీకు చక్రవర్తి బిరుదు వచ్చింది, అది నీకు తగినదే. నీ ద్వారా ఈ కురువంశం ఇంకా గొప్ప ఖ్యాతి చెందుతుంది. నేను నా ఆశ్రమానికి పోవడానికి అనుమతి ఇవ్వండి అన్నాడు. యుధిష్ఠిరుడు కుటుంబ పెద్ద, గురువు అయిన వ్యాసుడి పాదాలు స్పృశించి, ఓ మహనీయ, నాకున్న భయాన్ని, వేదనను నీవే నివారింపగలవు. శకునాల వల్ల ముందు జరిగే కొన్ని గొప్ప అంశాలను బుద్ధిమంతులు చెప్తారు. ఈ సందర్భంగా శిశుపాలుడి మరణంతో జరగబోయే కార్యాలన్నీ జరిగాయా, లేక ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నాడు. దీనికి వ్యాసుడు, కుమార, రాగల 13 సంవత్సరాలు అనేక కష్టాలు, విచారాలతో నిండి ఉంది. శకునాన్ని ప్రశ్నను చూడగా క్షత్రియ వంశ నాశనం కనబడుతోంది. ఇది శిశుపాలుడి మరణంతోనే ఆగేది కాదు. 100 మంది రాజులు మరణిస్తారు. పురాతన రాజ్యక్రమం, నీతి అన్నీ పోతాయి. ఈ ఘోర విపత్తు దశలో పాండవులైన మీకు, నీ జాతి అన్నదమ్ములైన ధృతరాష్ట్రులకు నడుమ శత్రుత్వం ఏర్పడగలదు. ఈ శత్రుత్వం క్షత్రియ వంశ నాశనంతో అంతరిస్తుంది. జరగబోయేది ఎవ్వరూ అడ్డుకోలేరు. కనుక నీవు ధర్మ మార్గాన్ని అనుసరించు, బహుజాగరూకతతో రాజ్యపాలన చెయ్యి అంటూ వ్యాసుడు యుధిష్ఠిరుణ్ణి ఆశీర్వదించి వెళ్ళాడు. వ్యాసుడి మాటలు యుధిష్ఠిరుణ్ణి దుఃఖంలో ముంచాయి. ఈ ప్రాపంచిక ఆశలు, వైభవాలపై అసహ్యత ఏర్పడింది. ఎవరూ నివారింప శక్యం కాని క్షత్రియ వంశనాశనం గురించి వ్యాసుడు చెప్పిన విషయాన్ని తన అన్నదమ్ములతో చెప్పాడు యుధిష్ఠిరుడు. జీవించి ఉండడమే ఒక క్లిష్టమైన సమస్య అని, తనకు రాగల స్థితిగతులన్నీ క్రూరమైనవని, సహింపరానివని భావిస్తున్నాడు. అర్జునుడు కల్పించుకొని, నీవు రాజు, ఆందోళన చెందడం సరికాదు. రాబోయే పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ మనం చేయాల్సిన కార్యాలను మనం చేద్దాం అన్నాడు. దానికి యుధిష్ఠిరుడు, తమ్ములారా, దైవం మనల్ని రక్షించి మనకు జ్ఞానం ఇచ్చుగాక. నేను రాబోయే 13 ఏళ్లలో నా అన్నదమ్ములతో కానీ, బంధువులతో కానీ కఠినంగా మాట్లాడనని శపథం చేస్తున్నాను. ఏ విధమైన వివాదాంశాల జోలికి పోను. శత్రుత్వానికి మూలమైన కోపానికి, తగవులకు తావివ్వను. ఇందుకు నేను సర్వదా ప్రయత్నిస్తాను. వ్యాస భగవానుడు సూచనలను ఈ విధంగా మనం ఉపయోగిద్దాం అన్నాడు యుధిష్ఠిరుడు. ఆయన తమ్ముళ్ళు కూడా ఇందుకు ఒప్పుకున్నారు. దుర్యోధనుడి చెడుకు కారకుడైన శకుని దురాలోచనలతో యుధిష్ఠిరుడు జూదానికి తీసుకురాబడ్డాడు. అతడితో ఆడిన మాయాజూదమే రక్తసిక్త కురుక్షేత్ర యుద్ధభూమిపై జరిగిన ఘోర మారణకాండకు, చెడుకు మూల కారణమైనది. ఈ జూదం ద్వారా చెడు వస్తుందని తెలిసినా ఆ పని చేయడానికి బుద్ధిమంతుడైన యుధిష్ఠిరుడు తాను అందులో దిగబడటానికి ఎలాంటి అవకాశం ఇచ్చాడు. దీనికి ముఖ్య కారణం తన అన్నదమ్ములైన ధృతరాష్ట్రులతో వారి మాటలకు ఎదురు చెప్పి జగడం రాకుండా చేయడానికే. ఈ ప్రకారం చేయడానికి ఇదివరకే యుధిష్ఠిరుడు నిశ్చయించాడు. అదేగాక స్నేహపూర్వక జూదానికి ఆహ్వానం నిరాకరించకూడదు. అప్పటికి ఆ రాజ్య మర్యాదలను అనుసరించి ఉభయపక్షాల వారికి సమాన లాభాలు కలిగే ఆటను ఆడటానికి ఒప్పుకోవడం ఒక మర్యాదగా ఉండేది. అందరి మంచి సంపాదించాలనే ఆశతో యుధిష్ఠిరుడు దేనివల్ల అయితే శత్రుత్వము, మరణము కాగలదో అలాంటి విషబీజాలను నాటడానికి అవకాశం ఇచ్చాడు. ఎంత మంచి కార్యమైనా చేయడానికి మనం చేసే ప్రయత్నాలు దైవ సహాయం లేనిదే వృధా అవుతాయని పైదాని వల్ల తెలుసుకోగలుగుతాం. మన బుద్ధి ఎంత గొప్పదైనా దురదృష్టానికి ఎదురు తిరగలేదు. మన అదృష్టమే బాగుంటే బుద్ధి తక్కువైనా మనకు మేలే జరుగుతుంది. యుధిష్ఠిరుడు ఎలాగైనా తగవు రాకుండా ప్రయత్నిస్తుండగా రాజసూయయాగ సమయంలో ఇంద్రప్రస్థపురంలో తాను చేసిన వైభవం, వారి సంపద తలుచుకొని
దుర్యోధనుడు ఈర్ష్యా ద్వేషాన్ని నింపుకున్నాడు. యుధిష్ఠిరుని కార్యాలయంలో గొప్ప చేతి పనితనం, అలంకారాలు, అద్దాలతో నిర్మాణమైన తలుపులు, ద్వారాలు, ఇతర అందమైన పరికరాలు చూశాడు. అదీగాక పాండవులతో సఖ్యత కోసం వచ్చిన రాజులందరూ కుతూహలంలో ఉండడం దుర్యోధనుడు గమనించాడు. తీవ్ర విచారగ్రస్తుడయ్యాడు. తన పక్కనే ఉండి తనతో మాట్లాడుతున్న శకుని మామనే గమనించలేనంత విచారంలో మునిగిపోయాడు. దీన్ని గమనించిన శకుని, ఓయి దుర్యోధన, నీవెందుకు నిట్టూర్చుతున్నావు? విచారంతో ఎందుకు చికాకు పడుతున్నావు అన్నాడు. దుర్యోధనుడు అందుకుని, తన అన్నదమ్ములతో ఉన్న యుధిష్ఠిరుడు దైవరాజైన ఇంద్రుడిలా ఉన్నాడు. రాజసూయానికి వచ్చిన సభికులందరి మధ్య శిశుపాలుడు హతుడయ్యాడు. వచ్చిన రాజుల్లో ఒక్కడు ముందుకొచ్చి ఆ అన్యాయానికి ప్రతిఘటన చేయకపోయారు. వర్తకం వల్ల జీవించే వైద్యుల మాదిరి ఆ యాగానికి వచ్చిన వారంతా యుధిష్ఠిరుడి దయ సంపాదించడం కోసం వారి మాన మర్యాదలను, ధనాన్ని, రత్న సరుకులను కూడా అతడికిచ్చేశారు. ఇవన్నీ కళ్ళారా చూసిన నేను విచారించక ఎలా ఉంటాను? ఇంకా జీవించడం వల్ల ఏమి ప్రయోజనం? శకుని అందుకుని, ఓ దుర్యోధన, పాండవులు నీ అన్నదమ్ములు. వారి సంపదను చూసి నీవు అసూయపడటం మంచిది కాదు. వారు తమకు వంశపారంపర్యంగా వస్తున్న ఐశ్వర్యాలను అనుభవిస్తున్నారు. వారి బలాన్ని, సౌఖ్యాన్ని నీ బలం, సౌఖ్యం తగ్గించలేవు. నీ అన్నదమ్ములు, బంధువులు నీ అండన ఉన్నారు. వారు నీ ఆజ్ఞను పాటిస్తున్నారు. ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణుడు నీ పక్షాన ఉన్నారు. భీష్ముడు, కృపుడు, జయద్రథుడు, సోమదత్త, నేను నీ వెనుక ఉన్నాం. నీకెందుకు విచారం? ఈ ప్రపంచానంతటినీ నీవు జయిస్తావు, విచారపడకు అన్నాడు. దుర్యోధనుడు శకుని ఉద్దేశించి, ఓ శకుని, నాకు అండగా నిలిచిన వారు చాలామంది ఉన్నారని నాకు తెలుసు. మనం పాండవులపై యుద్ధానికి వెళ్ళి వారిని ఎందుకు తరిమేయలేం అన్నాడు. అలా కాదు, అది అంత తేలికైన కార్యక్రమం కాదు. కానీ యుధిష్ఠిరుణ్ణి ఇంద్రప్రస్థపురం నుంచి తరిమివేసే మార్గం నాకు తెలుసు అన్నాడు శకుని. దీనితో దుర్యోధనుడి కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. శకుని మామ, పాండవులను జయించగలమా? ఏమిటి నీ వ్యూహం అన్నాడు. దుర్యోధనుడు శకుని అందుకుని, యుధిష్ఠిరుడు ద్యూత ప్రియుడు, కానీ అందులో సులువులు, ఎత్తులు, మోసాలు తెలిసినవాడు కాదు. అందువల్ల తనకంటే తెలివైన వాళ్లకు అందులో జయం కలుగుతుందని కూడా ఎరుగడు. మనం అతన్ని ఆటకు పిలిస్తే క్షత్రియ మర్యాదను అనుసరించి ఒప్పుకోక తప్పదు. నేను జూద ఆటలో సులువులు, మోసాలు బాగా తెలిసినవాణ్ణి. నేను నీకు ప్రతినిధిగా ఉంటాను. నాకెదురుగా యుధిష్ఠిరుడు ఒక చిన్న పిల్లాడిలా ఆడుతూ నిస్సహాయుడు అవుతాడు. అతని రాజ్యము, ధనము నీకోసం రక్తపాతం లేకుండా రాబడతానన్నాడు శకుని. నేటికి సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.